అందరికీ హాయ్ అండి. రీసెంట్గా మేము పులివెందుల నుండి తిరుమలకి వెళ్ళాం స్వామివారి దర్శనం కోసం అని. అయితే ఎలా వెళ్ళాం, మా ట్రిప్ ఎలా జరిగింది అనే విషయాల్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇది నేను రికార్డ్ చేసిన ఫస్ట్ వ్లాగ్. ఏదో అలా ట్రై చేస్తున్నా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో మా జేఎన్టీయూలో చదువుతున్న ఒక్కొక్క ఎంటెక్ ఫ్రెండ్ని కలుపుకొని టోటల్ 11 మెంబర్స్ అయితే వెళ్ళాం తిరుమలకి. ఈ వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, లైక్ సర్వదర్శన్ టోకెన్స్ కానీ ట్రైన్ అండ్ బస్సు రూట్స్ అలాంటివి అనమాట. అయితే కాలేజ్ ముందు నుండి స్టార్ట్ అవుదామని రోడ్ సైడ్ నుంచి ఉంటే ప్రొద్దుటూరు బస్సు వచ్చింది. ఇంకా బస్సుని ఆపి లోపలికి ఎక్కాం. బస్సులో నుండి ఎక్కడ దిగుతాం, ఏ ట్రైన్ ఎక్కబోతున్నాం అనే విషయాల్ని ఫర్దర్గా చెప్తాను. మరి ఫ్రెండ్స్తో జర్నీ అంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదుగా, ఫుల్గా జోక్స్ వేసుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ హిల్స్ అండ్ లొకేషన్స్ చూస్తూ బస్సులో బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత ఈ ప్రొద్దుటూరు బస్సుని ఎర్రగుంట రైల్వే స్టేషన్ ముందు ఆపి దిగేసాం. సో అలా మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇది స్టేషన్ నేమ్ అనమాట, ఎర్రగుంట్ల జంక్షన్. మేము ఇక్కడికి వచ్చినప్పుడు టైం అరౌండ్ మార్నింగ్ 11:20 అయింది. ఆ టైంలో తిరుపతి రైల్వే స్టేషన్లో దిగటానికి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఉంది. ఈ ట్రైన్ డైలీ అరౌండ్ 12కి వస్తుందంట. సో హాఫ్ అన్ అవర్ ముందు ఉంటే బెటర్ అని ముందుగా వచ్చేసాం. సో ట్రైన్ రావడానికి అప్రాక్సిమేట్లీ 40 మినిట్స్ ఉంది కాబట్టి కొన్ని పెద్ద పనులు అయితే చేశాను. అంటే ఆ మొక్కలు, వాటి పువ్వులు ఏదో చేద్దాం అనుకున్నా, కానీ దానికి ముళ్ళు ఉన్నాయని చూసుకోలేదు. మా ఫ్రెండ్ ఏమో వీడియో రికార్డ్ చేస్తూ ఏం పూలుగా వస్తున్నావు, వ్యాలంటైన్స్ డే అని నీ లవర్కి ఇస్తావా అన్నాడు. ఆ ఒక్క మాటతో వాటిని అక్కడే పడేసా. ఎందుకంటే నేను సింగిల్ కదా, లవ్ చేయాలనే థాట్ కూడా లేదు. స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చాక మేబీ చేస్తానేమో. మన రవి అన్న మోటివేషన్ అనమాట. అసలు రూపాయి సంపాదించని ఏ ఎదోకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. అయితే ఈలోపు ట్రైన్ అనౌన్స్ చేశారు. అందుకని ఈ రీల్స్ అవి ఆపేసి ట్రైన్ ఎక్కాం. కాసేపటికి సీట్లు కూడా దొరికాయి. నార్మల్గా జనరల్లోకి టీసీ రాడు అనుకుంటాం కదా, కానీ మా బోగిలోకి ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముచ్చటగా ముగ్గురు వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు. ఇది ఎక్కడ మాస్ చెక్కింగ్ రా మామ అనుకున్నా. మేము గ్రూప్గా టికెట్స్ తీసుకునేసరికి కొంచెం ఇబ్బంది పడినా అలా ఏదో అడ్జస్ట్ అయ్యాం. నేనైతే ఎప్పుడైనా సరే 99% టికెట్ తీసుకొనే ట్రావెల్ చేస్తా. సో మీరు మాత్రం 100% తీసుకొని ట్రావెల్ చేయండి. లేదంటే టికెట్ లేకుండా టీసీకి దొరికితే మీరు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఖర్చు అయ్యే అమౌంట్ ప్లస్ 250 రూపీస్ కట్టాల్సి వస్తుంది. అయితే అసలు ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నాకు అసలు వ్లాగ్ ఎలా తీయాలో తెలీదు. ఏదో అలా మాట్లాడుతున్నట్లు అందరి ముందు ఫోజ్ కొడుతున్నా కానీ అసలు నేనేం మాట్లాడలేదు అక్కడ, ఊరికే పెదాలు కదిలిచ్చా. ఇంకా మొత్తానికి తిరుపతి రైల్వే స్టేషన్లో దిగేసాం. అలా నా ఫ్రెండ్స్ అండ్ నేను కలిసి ఎస్కలేటర్ ఎక్కి వస్తున్నాం. అప్పుడు మాలో ఒకడు ఎక్కలేకపోతున్నాడని నవ్వుతున్నారంట వీళ్ళు. ఇంకా రైల్వే స్టేషన్ బయటకు వచ్చేస్తే బోర్డ్స్ పై కొన్ని మంచి కొటేషన్స్ కనపడ్డాయి. వాటిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసా. ఇంకా ఆ తర్వాత విష్ణు నివాసంకి వెళ్ళాం. కాసేపు వెయిట్ చూసుకొని బయటకు వచ్చాం. మళ్ళీ ఇక్కడ కొన్ని కొటేషన్స్ కనపడితే క్యాప్చర్ చేశాను. ఈలోపు ఫ్రీ బస్ వస్తే అలిపిరి మెట్ల దగ్గర దిగుదామని బస్ ఎక్కాం. ఇంకా టోకెన్ కోసం అని అలా ఏవో సాంగ్స్ పాడుతూ మంచి లొకేషన్స్ని క్యాప్చర్ చేస్తూ సర్వదర్శన్ టోకెన్ కౌంటర్ దగ్గరికి వచ్చాం. అక్కడేమో వాళ్ళు నైట్ 9 నుండి టికెట్స్ ఇస్తామన్నారు. అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకులే అని టోకెన్స్ లేకుండానే మెట్లు ఎక్కుదామని నిర్ణయించుకున్నాం. ఇక మొదలెడదామా? ఇంకా గోవిందనామాలు తలుచుకుంటూ నేను నా స్నేహితులు అలిపిరి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాం. ఒకప్పుడంట ఈ ప్రాంతంలో తమిళలు ఎక్కువగా ఉండేవారంట. వారప్పుడు ఈ కొండదేగు ప్రాంతాన్ని అడివారం అని పిలిచేవారు. అలాగే వారు అలిపిరి నుండి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇప్పట్లాగే మొదటి మెట్టును మొక్కి టెంకాయలు కొట్టిన తర్వాత వారి నడకను ప్రారంభించేవారు. వారు నమస్కరించుకున్న ఆ మొదటి మెట్టుని అడిపడి అని పిలిచేవారు. ఆ అడిపడి కాలక్రమేణా అలిపిరిగా మారింది. అలాగే అప్పట్లో ఇక్కడ ఒక చింత చెట్టు ఉండేదంట. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే తిరుమలలో శ్రీవారు కూడా చింత చెట్టు కిందే వెలిచారు. తమిళ్లో చింత చెట్టుని పులి అంటారు. అలా వారు ఈ ప్రదేశాన్ని అడిపులి అని పిలిచేవారు. అది కాలక్రమేణా అడిపడి అని, ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్నాం. ఇలా అలిపిరి అని పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయంట. మరి మీకు తెలిసిన కథ కామెంట్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. అలా అప్పుడే 500 మెట్లు ఎక్కేసాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అలా కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 1000 మెట్ల దగ్గర ఎక్కలేనని కూర్చున్నాడు. మేము కొంచెం మోటివేట్ చేసి ఎక్కించడానికి ట్రై చేసాం. బట్ ఫ్రెండ్ ఏం తినకుండా స్టార్ట్ అయ్యేసరికి అలసిపోతున్నాడు. సో మీరైతే ఏదైనా తిన్న తర్వాతే బలంగా ఉన్నాను, ఎక్కగలను అనే నమ్మకంతో ఉంటేనే మెట్లు ఎక్కండి. ఒకవేళ మీకు హెల్త్ బాగాలేకపోయినా, లేదంటే మీరు ఫుడ్ తినకుండా ఎక్కుతున్నా, మధ్యలో హోటల్స్ ఉంటాయి. అలాగే మీకు హెల్త్ కోసం అని చెప్పేసి మెడికల్ స్టోర్ ఉంది. అక్కడ ఫ్రీగానే చూస్తారు ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని.
అంతేగాని మధ్యలో ఎక్కలేను అంటే కుదరదు. ఎందుకంటే ఒకే ప్లేస్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండకండి, చిరుతపుల్లులు తిరిగే ప్లేస్ ఇది అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మేము వెళ్ళే టైంలో అంతగా జనం లేరనుకుంటున్నారు కదా, కానీ పోలీసులు ఒక సేఫ్ ప్లేస్లో తాడు కట్టి కాసేపు అందరిని ఆపుతున్నారు. మేము చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఎవరు లేనట్లు అనిపిస్తుంది మీకు. పడుకుంటే చంపేస్తారు. ఇంకా తినడానికి గాలి గోపురం దగ్గర ఆగాము. ఇంతకుముందు ఇక్కడ టోకెన్స్ ఇచ్చేవారంట, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. మీకు టోకెన్స్ కావాలంటే తిరుపతిలోనే ఈ 3 ప్లేసెస్లో ఎక్కడైనా ఒక చోటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలా పోలీసులు ఒక సేఫ్ ప్లేస్లో తాడు కట్టి కాసేపు అందరిని ఆపుతున్నారు. ఇంకా గోవిందనామాలు తలుచుకుంటూ నేను నా స్నేహితులు అలిపిరి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాం. అలా ఇంకొంచెం నడిచేసరికి పైకి వచ్చేసాం. ఇంకా అలా హనుమాన్ దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి ఈ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ చాలామంది వాళ్ళకి తోచినన్ని మెట్లు మోకాల మీద ఎక్కుతారు. అలా ఇంకొంచెం నడిచేసరికి పైకి వచ్చేసాం. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర మేము ఆల్రెడీ క్రింద ఇచ్చిన లగేజ్ని రిసిప్ట్ చూపించి ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి బస్ స్టాండ్ దగ్గర మాధవ్ నిలయం అని కళ్యాణ్ కట్ ఉంటే గుండె చేయించుకొని రెడీ అయిపోయి 2 AM ఫ్రీ బస్ ఎక్కేసి క్యూ లైన్లోకి వెళ్ళాం. ఆ టైంలో క్యూ చాలా ఖాళీగా ఉంది. వెంటనే వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయాము. టోకెన్ లేకపోయినా సరే మమ్మల్ని 6 hours కంటే ఎక్కువసేపు వెయిటింగ్ హాల్లో ఉంచలేదు. మొత్తానికి సాటర్డే మార్నింగ్ 8కి దర్శనం అయిపోయింది. దాదాపు 20 seconds దేవుణ్ణి అలా చూస్తూనే ఉన్నాను. దర్శనం చాలా బాగా జరిగింది. ఆ తర్వాత లడ్డు కౌంటర్ దగ్గర లడ్డు తీసుకున్నాం. అలా మేము బయటకు వచ్చేసి మంచి మంచి లొకేషన్స్ చూసి బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంకి వచ్చి తినేసాము. ఇంకా తిన్నాక అలా ఈ పెయింటింగ్ ముందు ఫొటోస్ తీసుకొని కళ్యాణ్ కట్టుకు వెళ్ళాం. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని లాకర్లో మా లగేజ్ తీసుకొని రెడీ అయ్యి బస్సులో తిరుమల నుండి తిరుపతికి వెళ్ళాం. నైట్ అక్కడే స్టే చేసి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. తర్వాత రోజు తలకొన వాటర్ ఫాల్స్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత నైట్ 9:30కి తిరుపతిలో హరిప్రియ ఎక్స్ప్రెస్ ఎక్కి ఎర్రగుంట్లోకి వచ్చేసాం. అక్కడ నుండి బస్సులో పులివెందులకు వచ్చేసాం. అలా ట్రిప్ అయితే ముగిసింది. మళ్ళా కలుద్దాం. బాయ్.